లిక్కర్ స్కామ్లో 166 రోజులు తిహార్ జైల్లో ఉండి నేడు బెయిల్పై కవితకు బెయిల్ వచ్చింది. అయితే బెయిల్పై ఈరోజు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే దీనికి సంబంధించి విధి విధానాలు అయితే పూర్తి జరిగాయి. అయితే దాదాపు 5 నెలల తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో కవిత బయటకు వస్తుంది. మరి ఎలాంటి బెయిల్ ఇచ్చారు, ఆమెకు ఎలాంటి షరతులు ఇచ్చారు, మళ్ళీ ఆమెను ఒకవేళ ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే కవితకు చాలా రోజుల తర్వాత ఈరోజు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి అంటే ఈమెకు మళ్ళీ ఒకవేళ ఎప్పుడు కోర్టు పిలిచినా వెళ్ళాల్సిందేనా, మళ్ళీ అంటే సిబిఐ మళ్ళీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైతే సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులో ఈరోజు అంటే మీడియా రూపకంగా తెలిసిన విషయం ఏంటంటే ఈడీలో మాత్రమే బెయిల్ వచ్చిందని చెప్పేసి మనం మీడియాలో చూడడం జరుగుతుంది. ఇక సిబిఐలో బెయిల్ రాలేదని చెప్పేసి సిబిఐలో వాదనలు వినిపిస్తున్నాయని చెప్పేసి మనం చూడడం జరిగింది. అది కూడా ఈ డబుల్ బెంచ్ ఏదైతే ఉందో డబుల్ బెంచ్ ఈరోజు ఈడీగా కవిత గారికి బెయిల్ ఇచ్చినట్టు మనం మీడియాలో చూడడం జరుగుతుంది. కానీ ఇంకా పూర్తి సమాచారం పూర్తిగా రాలేదు. ఒకవేళ సిబిఐలో బెయిల్ వచ్చినా ఈడీలో బెయిల్ వచ్చినా కూడా కోర్టుకు మాత్రము అటెండ్ కావాల్సిందే. ఎందుకంటే ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ అనేది నేరస్తురాలకి హక్కుగా ఉంటుంది కాబట్టి ఆమె మెడికల్ గ్రౌండ్ చూపెట్టిందా, లేకపోతే వాళ్ళు సిబిఐ ఈడీ వాళ్ళు మొత్తం పూర్తి రిపోర్ట్ ఫైల్ చేశారు కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఛార్జ్షీట్ ఫైల్ చేశాక ఇందులో కూడా ఛార్జ్షీట్ ఆల్రెడీ వాళ్ళు సిబిఐ ఈడీ ఛార్జ్షీట్ ఆల్రెడీ ఇంతకుముందు ఫైల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న మనీష్ సిసోడియా గారికి, అది మన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా గారికి బెయిల్ అవడం జరిగింది. అదే కోణంలో ఇవాళ కవిత గారు కూడా మన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఒకటి, బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆమె నేరస్తురాలుగా అంటే ముద్దాయిగానే ఉంటుంది, ఆమె ఇంకా ముద్దాయిగానే కొనసాగుతుంది ఆమె. కానీ బెయిల్ ఇచ్చినంత మాత్రమే నేరం చేయలేదని కాదు అక్కడ విషయం. నేరం చేసినా కూడా ముద్దాయిగా కొనసాగుతుంది కాబట్టి ఆమె ఇప్పుడు కూడా ఇంకా బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా పూర్తి వివరాలు రాలేదు. ఎందుకంటే ఏ కండిషన్లతో బెయిల్ ఇచ్చారు, ఎలాంటి కండిషన్లు పెట్టి బెయిల్ ఇవ్వడం కూడా ఇంకా తెలియదు. ఇంకా పూర్తి సంవత్సరం రాలేదు. మనకు బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చినాక, బెయిల్ ఆర్డర్ కాపీ చదివినాక మాత్రము వాస్తవంగా అన్ని విషయాలు మనకు బయటకు వస్తాయి. మనకు బెయిల్ ఆర్డర్ కాపీ ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఖాళీ సుప్రీంకోర్టులో ఉన్న ఏదైతే విషయం లీగల్ కంట్రిబ్యూటర్లు వాళ్ళు తీసు సమాచారం ప్రకారంగా మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఒక్క విషయం అండి, ఇక్కడ గతంలో కూడా ఇట్లాంటి కేసుల్లో కూడా అంటే ఏదైతే సిబిఐ ఈడీ కేసుల్లో కూడా గతంలో చాలామంది నేరస్తులు జైలు పోవడం జరిగింది, వాళ్ళు కూడా బెయిల్ అవడం జరిగింది. కేసు మాత్రం పెండింగ్ ఉంటుంది, కేసు పెండింగ్ ఉంటుంది. ఓన్లీ ఆమెకు మాత్రం బెయిల్ మాత్రమే వచ్చింది. అదే బెయిల్ వస్తే మాత్రం కేసు అయిపోయినట్టు కాదు, ప్రజలు గమనించాలి ఈ విషయాన్ని. కాబట్టి ఈ విషయాలు ఏదైతే ఉందో ఇంకా పూర్తి సంవత్సరం రాలేదు కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. అంటే ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది? ఇంకొక విషయం ఏంటంటే తను ఒక మహిళ కాబట్టి చాలా రోజుల నుండి బెయిల్ అప్లై చేస్తుంది కాబట్టి అదే రూపకంగా ఇచ్చారే తప్ప, అంటే అదొక విషయం. ఇంకొకటి అంటే ఈ సిబిఐ ఈడీ అయితే ఏదైతే రుజువు నిర్ధారణ కాలేదని ఒక విషయం అయితే బయట అంటారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు మరి? ఆమె మహిళనా కాదా అన్న విషయం కోర్టుకు సంబంధం ఉంది. ఆమె మహిళ అయితే మరి ఇప్పుడు దాదాపు 160 రోజులు బెయిల్ జైల్లో ఉంది. మరి మహిళ అయితే 160 రోజులు జైలు ఉండే అవసరం లేదు కదా. ఆమె నేరం చేసిందా లేదని చూడాలి తప్పేసి ఆమె ఒక మహిళ అనే విషయం కోర్టు చూడదండి. నేరానికి మహిళ అని పురుషులని తేడా ఉండదు నేరానికి. ఆమె నేరం చేసిన మాట వాస్తవము. నేరం చేసినట్టు సిబిఐ ఈడీ వాళ్ళు అన్ని ఆధారాలు సమర్పిస్తేనే ఆమె ఇవాళ 160 రోజులు జైలు ఉండడం జరిగింది. నిజంగానే ఆధారాలు లేకుంటే ఆమెకు ఎప్పుడో బెలస్తుండే. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజులు దాదాపు 166 జైల్లో ఉంది. ఆమెకు ఇంకా మెడికల్గా కూడా నాకు ఆరోగ్యం బాలయం కూడా చాలా రిపోర్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. అది కూడా ఒక కేసులో ఏమలే, ఇంకో కేసు సిబిఐ కేసులో రాలే బెయిల్, ఇంకా ఒక ఈడీలో వచ్చిందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. నేను ఏమంటున్నా అంటే ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్న మాట వాస్తవము. 100 కోట్ల స్కామ్తో స్టార్ట్ అయిన కేసు ఇవాళ 1000 కోట్లకు చేరింది. అది అందులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అన్నారు. ఒక ఇద్దరికి మాత్రం ఇవాళ మొన్న సిసోడియా గారికి రావడం జరిగింది బెయిల్, ఇవాళ కవిత గారికి ఒక కేసులో రావడం జరిగింది. ఇంకా చాలామంది ఇంకా ఉన్నారు ఇంకా ముద్దాయిలు, ఇంకా వాళ్ళు కూడా అందరూ రెగ్యులర్గా చేస్తున్నారు. కానీ మేము ఏంటంటే కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్నాయి కాబట్టి పదే బెయిల్ పిటిషన్ వేయడం వలన చివరికి వాళ్ళ కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకోటి బెయిల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆమె బెయిల్ బయటికి రావడానికి కండిషన్స్ ఏవైతే అవి ఇంకా బయటికి రాలేదు. బెయిల్ కండిషన్స్ బయటకు వచ్చాక తెలుస్తుంది. ఆమె అంటే అటెండ్ కమ్మని చెప్పేసి, విచారణకు సహకరించాలని చెప్పేసి, మళ్ళీ దేశం విడిచి వెళ్ళొద్దని చెప్పేసి, అదేవిధంగా జమానతులు పెట్టాలని చెప్పి ఇవన్నీ కండిషన్స్ కామన్గా ఉంటాయి. ఈ కామన్గా ఉండే కండిషన్ కాక ఇంకేమైనా కండిషన్ పెడతారనే విషయం మనం వేచి చూడాలి. అంటే ఆమెకు ఆమె ఇక్కడ పెట్టుకుంటే బెయిల్ రాలేదు, సుప్రీంకోర్టులో ఆమె అప్పీల్ చేసుకుంటే ఈరోజు బెయిల్ వచ్చింది. అలాగే సిడి మన ఈడీ సిబిఐ వాళ్ళు పూర్తిగా నేర రుజువు చేయలేకపోయారనే ఒక వాదన అయితే బయట బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. మీరేమంటారు? ఒక్కటండి, బీఆర్ఎస్ వాళ్ళకు తెలివి ఉంటే
జ్ఞానం ఉంటే ఆ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్లు మాట్లాడితే ఓనది ఉంటాయి. అడ్వకేట్లు మాట్లాడతలేరు అంటే అరే నేరస్తురాలు ముద్దాయిగా కొనసాగుతున్నది, ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి, బెయిల్ అనేది ఒక నేరస్తులకు హక్కుగా ఉన్న బెయిలే కదా. ఎవరైనా ఇప్పుడు మర్డర్ చేసిన వ్యక్తులు మర్డర్ చేసినాక 3 నెలల నాలుగే జైలు ఇంకా బయటకు వస్తలేరా ఏంది? విచారణ ఉంటే ఇంకా విచారణ పెండింగ్ ఉంది కదా, ఇంకా ట్రయల్ పెండింగ్ ఉంది, ట్రయల్ ప్రొసీడింగ్ పెండింగ్ ఉంది. ట్రయల్ ప్రొసీడింగ్ లో ఇవే నిజంగానే నేరం చేసాయని చెప్తే అప్పుడు శిక్ష పడుతుంది. ఇంకా శిక్ష కాదు ఇది ఓన్లీ బెయిల్ కోసం మాత్రమే జైలు నుండి ఎన్ని రోజులు ఆమె శిక్ష పడి జైల్లో లేదు. ఈ విషయం టీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలి. ఆ విషయం వాళ్ళకు లీగల్ అడ్వకేట్ వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మాట్లాడటం ఎవరైతే ఉన్నారో. ఆమె కనీసం ఒక బెయిల్ మాత్రం రావడం జరిగింది, ఇంకా విచారణ పెండింగ్ ఉంది. ఆ విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తా కూడా తెలియదు. ఇంకా వాళ్ళు సిబిఐ ఈడీ వాళ్ళు ఏదైతే ఉన్నారో చాలా వాళ్ళు ఏదైతే ఫోన్లు సేకరించడం జరిగింది ఆమె దగ్గర, ఆమె ఫోన్ల ద్వారా ఏదో 10 ఫోన్లు తీసుకపోయి సబ్మిట్ చేసిన అని చెప్పేసి ఆమె చూపెట్టింది. ఆమె అనేక రకాలుగా నాకేం కాదని చెప్పేసి వ్యంగ్యంగా నవ్వడం జరిగింది. ఆమె వ్యంగ్యంగా కూడా అంటే లైట్ వేసుకుంది, వాళ్ళ సిబిఐడి లైట్ వేసుకుంది. వాస్తవంగా ఈ దేశంలో ఇంత న్యాయం బతుకుతుందంటే ఈ కాలంలో సిబిఐ ఈడీ లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇంత న్యాయం బతుకుంది. ఇంకా అలాంటి సంస్థలు లేకుండా ఇంకా ఇలాంటి నాయకులకు ఇంకా చెల్లైపోతారు వీళ్ళు. ఒకవేళ ఈడీ యాక్షన్ అయినా మళ్ళీ బ్యాక్ పిలిచే అవకాశం ఉంటుందా? కోర్టు పరిధిలో ఉంటుందా ఇది ఆమె అంటే ఈడీ పరిధిలో ఉంటుందా? బెయిల్ మాత్రం రావడం జరిగిందండి, ఇంకా విచారణ కొనసాగుతా ఉన్నది. ఇన్వెస్టిగేషన్ కు అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పేసి కోర్టు 100% చెప్తుంది. అంటే ఆ వాటి కంపల్సరీ ఉంటుంది. అలా ఏదైతే ఆమె కేసు అయిపోయే వరకు తీర్పు వచ్చే వరకు కూడా ఇన్వెస్టిగేషన్ కు సహకరించాల్సిందే. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది వాస్తవంగా, కానీ ఇక కోర్టుకు రెగ్యులర్ అటెండ్ కావాల్సిందే. కేసు ఏ రోజు విచారణ జరుగుతా విచారణకు ఆమె అటెండ్ కావాల్సిందే. ఆమె అడ్వకేట్కు అటెండ్ అవుతారు. ఏ మెడికల్ కౌంటర్ పెట్టినా కోర్టుకు సంబంధం ఉంటుంది. ఆమె నేరం చేసిందా లే అనేది కోర్టుకు సంబంధం కట్టే. నేరం చేసిందా చేయలేదు ఆమె అడ్వకేట్ ద్వారా కొట్టాడుతూ ఉంటుంది. సిబిఐ నేరం చేసిందని వాళ్ళు ప్రాసిక్యూషన్ ద్వారా వాళ్ళు కొట్టాడతారు, డిఫెన్స్ అంటే ఈమె కొట్టాడుతుంది. కానీ ఇంకా పూర్తి విషయాలు మనకు తెలియదు కాబట్టి, ఏ కండిషన్తో బెయిల్ వచ్చే విషయం తెలియదు కాబట్టి మనం మాట కూడా సబబు కాదనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. చూసారుగా, అంటే ఈడీ ఓన్లీ ఈడీలో మాత్రమే తమకు బెయిల్ వచ్చింది, సిడీలో అయితే ఆమెకు బెయిల్ రాలేదు. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే కాసేపట్లో రాని ఆమె జైలు నేరం చేసింది కాబట్టి ఆమెకు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆమెకు పూర్తి ఇంకా ఇప్పటికీ ఆమె పైన నేరం రుజువు అయినప్పుడు పూర్తి జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఓన్లీ బెయిల్ మాత్రమే ఇచ్చారు, అది కూడా షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇచ్చారు. వాటికి లోబడి ఉంటేనే వీటికి బెయిల్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఆ సీడీ దీనిపై పూర్తిగా విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.